బీజేపీని తిడతా ఉంటే చంద్రబాబు గారు ఆమె ఏం మాట్లాడదు, కూల్గా ఉంటుంది. ఆమెకి ఆమె పనులు కావాలి, ఆమెకు నచ్చిన వాళ్ళు కావాలి. మ్యామ్ 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 మరి ఎక్కడి నుంచి ఎటు వస్తాయో తెలియదు. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎటు అవుతారు? ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు? నేను ప్రజలను అడుగుతున్నా, విజయవాడ ప్రజలను అడుగుతున్నా. సుజనా చౌదరి అనేవాడు మీరు ఎప్పుడైనా చూశారా? మీరు ఎప్పుడన్నా చూశారా? సడన్గా వచ్చేసి ఏడిచేసి మేడం ఇచ్చేశారు, అయిపోయా. సీఎం రమేష్ హానెస్ట్ ఫెలోనా? ఇద్దరిని తీసుకురండి, సీఎం రమేష్ని సుజనా చౌదరిని అట్ట రోడ్డు మీద నిలబెట్టేసి నార్కో టెస్ట్ చేయండి. ఇద్దరు హానెస్ట్ అంటే వాళ్ళిద్దరు చెప్పు దెబ్బలు తిని ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఇండియా వదిలిపెట్టి ఐఎమ్ షూర్ మదర్ ప్రామిస్ ఐఎమ్ టెలింగ్ యూ, మీకు దమ్ముంటే పురంధేశ్వరి గారు, మీ దమ్ముంటే మరి చెప్పుకోవాలి కదా. ఎందుకు అడుగుతున్నానంటే, నేను మా కోసం వచ్చాడు ఎమ్మెల్యేగా, మేము అడిగే హక్కు ఉంది. మీ ఇద్దరు కన్నింగ్ ఫెలోస్, చీటర్స్, దొంగలు అని నేను అంటున్నా. కాదు, నార్కో టెస్ట్ రెడీయా మీ ఇద్దరు? అప్పుడు ఈజీ చాలా మళ్ళీ మోడీలాగా హానెస్ట్గా మీరు బయటకు వస్తే ఇద్దరి కాళ్ళకి దండం పెడతా. ఇద్దరు కాళ్ళు దండం పెట్టడం కాదు, కాళ్ళు కడిగి నాకేస్తా కాలు, దేవుడు కాళ్ళలాగా. మీరు రెడీయా? ఎంత దిగజార్చారంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంత దిగజార్చారు. నాకు ఇష్టం వైసీపీ, జగన్ తర్వాత నాకు అదే ఇష్టం. మీకు తెలిసే ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు, ఎప్పటి నుంచో 35 ఏళ్ళ నుంచి నాకు మోడీ గారు అంటే ఇష్టం, పరిచయం. అలాంటి ఆధ్వర్యంలో అన్ని స్టేట్లు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఉంటే ఇక్కడ ఇంత దరిద్రంగా ఎందుకుందంటే దరిద్ర మేనేజ్మెంట్. అంటే చంద్రబాబు చెప్పింది అక్కడ అంతే. చంద్రబాబు చెప్పకుండా ఆ బీజేపీలో ఏమైనా చేసుద్దామే? ఏమి చేయదు. ఆమె కోపం ఏంటంటే మళ్ళీ మా బావని ముఖ్యమంత్రిని చేయాలి, మా మరిదిని జగన్ని ఓడించాలి, జగన్ని రాజకీయ జీవితం నాశనం చేయాలి. ఇవి కూడా లెటర్లు రాస్తుంటుంది. ఈ మా జగన్ గారి మీద, ఈ పార్టీల మీద. ఈమె ఒక అధికారి, పోలీసు అధికారులు ఈమెనే క్యాన్సిల్ చేయబడుతుంది. ఆమె కొన్ని పేర్లు చెప్పుద్ది. ఏం కర్మ మీకు, ఏం కర్మ? ఒకడు జగన్ అనేవాడు మంచిగా పరిపాలిస్తుంటే, మంచిగా సేవ చేస్తుంటే, మంచిగా వాలంటీర్ వ్యవస్థ పెడితే, ఇంత దుర్మార్గంగా మొత్తం చేరి మీరెన్ని చేసినా రాజకీయంగా మీరు కుక్క చావు చేస్తారు తప్పితే అక్కడ మీరు నీళ్ళలోంచి పైకి రాలేరు. ఐఎమ్ షూర్. ఎందుకంటే మీకు నిజాయితీ లేదు, మీకు నీతి లేదు, మీకు ఎథిక్స్ లేదు, మీకు మానవత్వం లేదు. ఎంతోసేపు జగన్ నాశనం అవ్వాలి. మీరు ఎన్ని తిడితే అంత బలంతో ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డిని. మిమ్మల్ని పెట్టుకోరు, గుండెల్లో పెట్టుకోరు, అంత దూరం పెడతారు, అంటువ్యాధి వచ్చిన వాళ్ళలాగా. మీరు అంటరాని వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు కాదు, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు. కుంభకోణంలో పడితే అగ్రవర్ణం అంటే బుద్ధులు రావు.